హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ రాయలసీమ రుచులు. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 కప్ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రై చేసుకొని అరగంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ని కడాయిలోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూడు నుంచి 4 నిమిషాల పాటు ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా, అలాగే కొరియాండర్ పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత చెక్ చేసుకుని కొద్దిగా పెప్పర్ పౌడర్, అలాగే 2 నుంచి 3 స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ని కూడా వేసుకున్నామంటే మసాలాలంతా చికెన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు, అలాగే కొన్ని క్యాష్యూస్ కూడా వేసుకుంటున్నాము. వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న ముక్క బటర్ని ఇందులో యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి చికెన్కి. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్
వితౌట్ కర్డ్ చికెన్ ఫ్రై అనేది మీరు తిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.